ఈరే విజయ్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అభిమానులతో మీటింగ్ పెట్టడం జరిగింది. రజనీకాంత్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అభిమానులతో మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అభిమానులతో మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులతో మీటింగ్ పెడతాను, అందరినీ ఒకసారి కలుస్తాను అని ఎప్పుడైతే చెప్పారో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెడతారు అన్న భావన అందరిలో కలుగుతుంది. అయితే రాజకీయ పార్టీ పెడతారు అంటే ఈ రకంగా గతంలో సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టే ముందు ఖచ్చితంగా ఒక అభిమానులతో మీటింగ్ కండక్ట్ చేశారు రజనీకాంత్ గారు. అలాగే అందరికీ నమస్కారం, నేను మీ ఆడా నారాజు. జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారా, లేదా జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారా? బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వమని 2 సంవత్సరాల క్రితం అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలడం, ఇప్పుడు అనేక చర్చలకు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడతారు అన్న వార్తలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో చర్చలు జరపడం, మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వైసీపీలో ఉన్న చాలా సీనియర్ నాయకులు, కొడాలి నాని గారు వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయపరమైన ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు, బీజేపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉపయోగించుకుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ కెపాసిటీ ఉంది, రాజకీయ పరిజ్ఞానం ఉంది అనే విషయాన్ని చాలా బలంగా పైకి చూపించడం జరిగింది 2 years బ్యాక్. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ పెడతారు అన్న చర్చలు బాగా బలంగా జరుగుతున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయపరమైన ఇంట్రెస్ట్ లేదా అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయపరమైన ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటల్లో కూడా రాజకీయపరమైన ఇంట్రెస్ట్ ఉంది అన్న భావన కలిగేలాగా ఆయన మాట్లాడే కొన్ని విషయాలు ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యేకంగా అభిమానులతో కలుస్తారని చెప్పారు. ఎందుకంటే ఎవరైతే హీరో విజయ్ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అభిమానులతో మీటింగ్ పెట్టడం జరిగింది. రజనీకాంత్ గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అభిమానులతో మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అభిమానులతో మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులతో మీటింగ్ పెడతాను, అందరినీ ఒకసారి కలుస్తాను అని ఎప్పుడైతే చెప్పారో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారు అన్న భావన అందరిలో కలుగుతుంది. అయితే రాజకీయ పార్టీ పెడతారు అంటే ఈ రకంగా గతంలో సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టే ముందు ఖచ్చితంగా ఒక అభిమానులతో మీటింగ్ కండక్ట్ చేశారు రజనీకాంత్ గారు, అలాగే చేశారు విజయ్ గారు అలాగే చేశారు. ప్రజారాజ్యం పార్టీ కూడా అలాగే పుట్టుకొచ్చింది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెడతారంటే రాజకీయ పార్టీ పెట్టడానికే అభిమానులతో మీటింగ్ పెడుతున్నారు అన్న వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయా లేదా అంటే అది అభిమానులతో మీటింగ్ అయిన తర్వాత తెలియ అవకాశం ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయపరమైన ఇంట్రెస్ట్ ఉందా లేదంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయపరమైన ఇంట్రెస్ట్ ఉంది. ఖచ్చితంగా. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారా, లేదంటే బీజేపీ వైపు వెళ్తారా, అయితే బీజేపీకి స్టార్ క్యాంపెయిన్గా ఉంటారా అనే విషయం ఇంకా తేలాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ చర్చకు ప్రధాన కారణం ఏంటంటే అభిమానులతోటి తాము మీటింగ్ అరేంజ్ చేస్తాము, అభిమానులందరినీ ప్రత్యక్షంగా కలుస్తారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ చేయడం వలన ఈ చర్చ అంతా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అభిమానులతో మీటింగ్ అనంతరం ఒక క్లారిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెడతారా అంటే ఆ రకమైన స్టేట్మెంట్స్ అయితే ఎక్కడ రాలేదు. అయితే బీజేపీలోకి వెళ్ళొచ్చు, లేదా పార్టీ పెట్టచ్చు. ఈ 2 ఆప్షన్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం.